తినడిని వాడి గూడని అడవిని నాశనం చేసి వాయులింగాన్ని తెచ్చుకుంటా. తిన్నాడు సామాన్యుడు కాదు. అతన్ని దాటి వాయులింగాన్ని చేరడం అసాధ్యం. వాయులింగం మీద దుర్మార్గులు చూపబడింది. ఈ వాయులింగ రహస్యం కాపాడడానికి నా ప్రాణాలు సైతం అర్పిస్తాను. ఈ గుడిలోని ఏ బిడ్డకి ఆపద రానిది. ఇది నా ఆన, తిన్నటి ఆన. శివుడిని రాయి అంటావా? రాయని రాయనక ఏమంటారు నల్లరాయి? వినపడని వాడికి విన్నపాలెందుకు, వీళ్ళకి దండాలెందుకు? దేవతని ధిక్కరించేవాడికి, పెద్దల మాటకు విలువ ఇవ్వనోడికి ఈ కూడంలో చోటు లేదు. ముందు రాయి తీసుకెళ్ళి అడవిలో పడేస్తే కానీ నీకు పిచ్చి తగ్గదు. తప్పు అలా అనకూడదు. ఇలాంటి వాడు మీకు గొప్ప భక్తుడవుతాడని నమ్మకం ఏంటి ప్రభు? నీతో పాటు నేను ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. రుద్రా, పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోళ్ళని. నన్ను మించిన శివభక్తుడా ఈ సృష్టిలో లేడు. ఏమో అనుకున్నాను, నువ్వు నీ దేవుడు తోడుదొంగలే. శివయ్య అని మనసారా పిలువు. వెలిపిచ్చలో నీకన్నా గొప్పవాడొకడు ఉన్నాడని తెలిసి అతని బొట్ట మీద తెప్పొట్టించింది నువ్వే కదా. అలాగే వెలికి నుంచి